వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్నటిదాకా దేవుడు దైవం అంటే అక్రమార్కులకు సైతం కొంచెం భయం ఉండేది. రాను రాను ఇప్పుడు అది ఏమాత్రం లేదనిపిస్తోంది. అక్రమ తవ్వకాలకు తరలింపులకు ఏమాత్రం అడ్డంకులే ఎదురు కాని వాతావరణం నెలకొంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలో సాదుకొండ, ఇనుముకొండ, మల్లయ్యకొండ సముదాయం పవిత్రమైన కొండగా పేరుంది. మల్లయ్యకొండ ప్రముఖ శైవ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఎవరైనా సరే మల్లయ్యకొండ జోలికి వస్తే మాడి మసైపోతారనే శాపముందని పెద్దలు చెబుతున్నారు. అయితే అధికార కూటమి పార్టీ ఆ శాపాలు గీపాలు జాంతనయంటూ యథేచ్ఛగా తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మల్లయ్యకొండ సముదాయంలోని సాదుకొండలు మైనింగ్కు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపోజిట్ లైసెన్స్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జారీ చేసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఆ కొండపై తవ్వకాలకు పూనుకుంటే నాటి తంబళ్లపల్లె టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అటు అసెంబ్లీలోనూ ఇటు నియోజకవర్గంలోనూ తనదైన స్థాయిలో పోరాటం చేసి ఆ ప్రక్రియను నిలుపుదల చేయించారు. అధ్యక్ష, మా నియోజకవర్గం తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెకు అతి సమీపాన మల్లయ్యకొండ అనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గ ప్రజలకు చాలా ఆరాధ్య దైవం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సాయి ప్రతాప్ గారు ఒక పత్రికా ప్రకటనలో ఈ మల్లయ్యకొండలో 100 టన్నుల విలువైన ఐరన్ ఓర్ ఉందని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వెలికితీసే కార్యక్రమం చేపడతానని మధ్య చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐరన్ ఓర్ కంటే ఎన్నో రెట్లు విలువైన, అసలు విలువే కట్టలేని ఆ శివాలయం అక్కడ ఉందనే సంగతి మినిస్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ గుర్తించాలి అధ్యక్ష. ఈ రకమైన కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క మత విశ్వాసాలు అదేవిధంగా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రానున్న రోజుల్లో ఈ మల్లయ్యకొండలో ఈ పూర్తి మైనింగ్ కార్యక్రమాలు పూర్తిగా ఆపివేయాలి. అంతేకాకుండా అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో నారా చంద్రబాబు నాయుడు సైతం తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటించి మల్లయ్యకొండపై మైనింగ్కు ససేమిరా అన్నారు. నాడు మల్లయ్యకొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్కు వ్యతిరేకంగా గలం విప్పిన చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా మల్లయ్యకొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్కు పచ్చజెండా ఊపడం విస్తుగొల్పుతోంది. ఈ అరాచకాలను ఆ మల్లయ్యకొండపై కొలువుదీరిన శివుడు అడ్డుకుంటాడా, లేక ఈ కలియుగంలో ఈ మోసాలు దందాలు చూడలేనంటూ కళ్ళు మూసుకుంటాడా? మరి ఈ మైనింగ్పై తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారో చూద్దాం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలో ప్రముఖ శైవ క్షేత్రంగా వర్ధిల్లుతున్న మల్లయ్యకొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత వాసులంతా కూడా ప్రస్తుతం బగ్గుమంటున్నారు. మల్లయ్యకొండ సముదాయంలో ఉన్న కొండల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేపట్టకూడదంటూ ప్రస్తుతం జరుగుతున్న సర్వేని వెంటనే నిలిపివేయాలంటూ ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన దిగుతున్నారు. అయితే ఇదే మల్లయ్యకొండ సముదాయంలో మైనింగ్ అంశం సరిగ్గా 15 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెరమీకి వచ్చినప్పుడు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే తంబళ్లపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు తనదైన స్థాయిలో పోరాటం చేశాడంటే మొత్తం కూడా సంతకాల సేకరణ చేపట్టడం ఏంటి, దానికోసం సభలు పెట్టడము, అప్పటి మైనింగ్ మంత్రి గల్లా అరుణకుమార్ని కలవడము, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఉన్న రోషయ్యను, కిరణ్ కుమార్ ఇంతమందిని ఒప్పించి చివరికి మల్లయ్యకొండలో మైనింగ్ టాపిక్ని కూడా నిలుపుదల చేసేందుకు ఆయన పూర్తిగా ప్రయత్నించారు. అయితే 15 ఏళ్ల తర్వాత తిరిగి అప్పుడు ఎవరైతే మల్లయ్యకొండ జోలికి వస్తే మాడి మసైపోతారు అన్నారో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తిరిగి మైనింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, మరి ఈ రోజు మళ్ళీ ఇది తెర మీదకి వచ్చిందని పూర్తిగా తెలుసుకోవడానికి నాటి తంబళ్లపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే నేటి మాజీ ఎమ్మెల్యే అయిన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం నాగరాజ్ గారు. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా?
బాగున్నా. ఎప్పుడో దాదాపు మిమ్మల్ని 10 years అయింది. 10 years అయింది. ఆ తర్వాత మిమ్మల్ని నేను కలవలేదు, అదే. చెక్కు చెదరలేదన్న అసలుకి. ఈ రోజు అట్లా మాస్ మహారాజా లాగా అట్లే ఉన్నారు మీరు. అట్లేం లేదు. అట్లే ఉన్నారన్న, చాలా మాస్ మహారాజా లాగా ఉన్నారంట. ఎలాంటి డాంబికాలు లేకోకుండా చాలా సింపుల్గా ఉన్నారు. అది మీకు ఒక్కరికే సాధ్యం. ఎలా సాధ్యమవుతుందన్న మీకు అది? ప్రజా జీవితంలోనే కాదు, ఎవరైనా కానీ సింప్లిస్టిక్ లైఫ్ లీడ్ చేయడం అనేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకుంటే బెటర్. సింపుల్గా ఉంటే హ్యాపీగా ఉంటారు. కానీ ఒక్కసారి ప్రజాప్రతినిధిగా, అది ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయరు, మున్సిపల్ చైర్మన్, ఏదైనా కూడా హంగు ఆర్భటాలు మారిపోతాయి కదా. మీరు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఇంత సింపుల్గా ఉంటున్నారన్న అసలుకి. సింపుల్గా ఉండడం అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా. ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో సింపుల్గా ఉండడం అలవాటు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, సింప్లిసిటీగా, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మామూలు ప్రజల కంటే కూడా సింపుల్గా ఉంటేనే ప్రజలను వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో వాళ్ళను ప్రజలు మనలో ఒకటిగా భావించగలుగుతారు. మనం డాంబికాలు పెట్టుకొని, గన్మ్యాన్స్ని పెట్టుకొని ఇప్పుడు చాలా మారిపోయినాయి. అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క వెహికల్లో తిరిగే వాళ్ళం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఒక కాన్వాయి, 10 వెహికల్స్, ముందర పోలీస్ సెక్యూరిటీ, ఎమ్మెల్యేనా మంత్రి అనే కన్ఫ్యూజన్లో ప్రజలు ఉండే పరిస్థితి ఈరోజు వచ్చేసింది. సింపుల్గా ఉండడం అందరికీ మంచిది. ఇప్పుడు ఆదా చేయండి అని ఏదైతే చెప్తున్నారో, పొదుపు మంత్రం చెప్పిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆ రోజుల్లోనే పొదుపు మంత్రం మీకు ఉన్నదట. అంటే ఆ రోజుల్లో మేమనే కాదు, చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేలు చాలా సాధారణంగా ఉండేవాళ్ళు. అంటే 15 ఏళ్ళ క్రితం కాబట్టి ఒకటి చాలామంది ఎమ్మెల్యేలకు ఒకటే వెహికల్, అతి తక్కువ మంది మనుషులతో, ప్రజలతో మమైకం కావాలి, కలవాలనే ఒక ఆతృతతో వాళ్ళు వెళ్ళేటోళ్ళు ప్రజల దగ్గరికి. ఇప్పుడు అట్లా కాదు, మన డాంబికము, మనకున్న పవర్ను ఉపయోగించుకోవాలి, ప్రజల కోసం ఉపయోగించుకోకుండా సొంతంగా ఉపయోగించుకోవాలనే ఒక లైన్ ఆఫ్ థింకింగ్ వచ్చింది ఇప్పుడు. నాకు తెలిసినప్పుడు మీరు 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక సింపుల్గా ఒక టవేరా వెహికల్ ఏదో మీతో రెడ్ కలర్. అప్పట్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు అప్పట్లోనే ఇన్నోవాలు వచ్చినాయి. అప్పుడు ఇన్నోవాలో తిరిగేవారు, కొంతమంది మంచి మంచి కార్లలో తిరిగేవారు. మీరు మనకు ఒక టవేరాలో తిరిగేవారు. ఉందన్న అది ఇప్పుడు? లేదు చాలా పాత పడిపోయింది కదా. పాత పడిపోయిందా? పెట్టుకున్నారు అట్లే అనేసి? లేదు. అంటే ఆ ప్రాంతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇన్నోవాలలో మంచి ఖరీదైన వెహికల్ తిరిగితే, మీరు మాత్రం టవేరాలో తిరిగేవారు. అవును. అది ఒక చిన్న రెడ్ కలర్ టవేరాలో తిరిగేవాళ్ళం. అదే అంటే అప్పట్లో 2009లో మీపై పోటీ చేసి ఓడిపోయిన శంకర్ అప్పట్లోనే పెజారో, రేంజ్ రోవరు, ఈ వెహికల్స్ తిరిగేవాడు ఆయన. తంబలపల్లికి వస్తే చాలా ఆయన అంతా పెజారాలో వచ్చేవాడు ఆయన, రేంజ్ రోవర్, ఈ వెహికల్స్ వచ్చాడు. మీరు మాత్రం టవేరాలో తిరిగేవారు. అవును, గుర్తుందన్న బాగా? గుర్తుంది. ఎందుకన్నా మరి అంత సింపుల్గా ఉండేవారు ఇప్పుడు? మరి టవేరాలో తిరిగే టవేరా అంటే ఇంకా అది అంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు మనము ఎంత డాంబికంగానో లేకపోతే ఎక్కువ మనం వెహికల్స్తోనో ఎక్కువ జనాలతోనో పోతే ప్రజలు మన దగ్గరికి కలవరు, మనతో సమస్య చెప్పుకోవడానికి భయపడతారు బేసిక్గా. సో ప్రజల్లో ఒకడుగా ఉంటేనే ప్రజల సమస్యలు మనకు చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి. ఈరోజు ప్రజానాయకుల దగ్గర అంటే ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి ప్రజలు సమస్య చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు వచ్చినాయి ఇప్పుడు. ఆలోచన అది మీకే ఉన్నిందంటే నాన్నగారిని చూసి అమ్మగారిని చూసి వచ్చింది అన్నది? ఏం లేదు, ఆలోచన అనేది ఫ్యామిలీలో మా ఫాదర్ కూడా చాలా సామాన్యంగా బతికినాడు, సామాన్య ప్రజల కోసమే బతికినాడు ఆయన. సో కాబట్టి ఇంకా అది అది రక్తంలో కూడా ఉండొచ్చు, ఫ్యామిలీ జెనెటిక్స్లో ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ సింపుల్గా ఉంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అన్న చెప్పండి అన్న, సరిగ్గా 15 ఏళ్ల క్రితం మల్లయ్యకొండ అంటే తంబాలపల్లె సమీపంలోని మల్లయ్యకొండలోని సాధుకొండలో మైనింగ్ అంశము తెర మీదకి వచ్చింది. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని మీరు ముగ్గురు ముఖ్యమంత్రులతో పోరాటం చేసి మైనింగ్ అనే అంశానికి చెక్కు పెట్టగలిగారన్న. ఆ రోజు మల్లయ్యకొండలో మైనింగ్ విషయానికి చెక్ పెట్టగలిగారు. సరిగ్గా 15 ఏళ్ళు తిరిగేసరికి ఈరోజు మల్లయ్యకొండలో మైనింగ్ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈరోజు మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు చెప్పండి అన్న, అసలుకి ఆ రోజు మీరు అడ్డుకోగలిగారు, మరి ఈరోజు మళ్ళీ అది తెర మీదకి వచ్చింది, ఈరోజు మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు ఏం చేయబోతున్నారు? అసలు మల్లయ్యకొండలో మైనింగ్ జరగకుండా చేయడానికి అసలు విషయం ఏంటన్నా? ఈ మల్లయ్యకొండ అనేది నా నియోజకవర్గంలో అత్యంత ప్రముఖమైన శివాలయం. అక్కడ ఆ మల్లయ్యకొండతో మత విశ్వాసాలతో పాటు అక్కడ ఆ కొండ చుట్టుపక్కల దాదాపు 60,000 మంది ప్రజలు ఉన్నారు. అంటే 2 మండలాలకు సంబంధించిన ప్రజానీకం ఆ కొండ చుట్టూ ఉన్నారు. ఏ మండలాలు వస్తాయి కొండ చుట్టూ? తంబర్లపల్లి మండలము, పెద్దమండెం మండలం. ఓకే. ఇది 1893 సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రభుత్వము 6,079 హెక్టార్లు టోటల్గా, అంటే 15,200 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించి
దాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఇది 3 కొండల సముదాయం, మల్లయ్యకొండ, ఇనుముకొండ, సాధుకొండ. ఈ 3 కొండలలో మల్లయ్యకొండ అనేది పైన శివాలయం ఉంటుంది. సో ఈ టోటల్గా ఈ ప్రాంతాన్ని అంతా ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్ కింద దాన్ని డిక్లేర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేశారు, టెంపుల్ కూడా ఉందనే ఉద్దేశంతో. ఈ ఒక మల్లయ్యకొండ మెయిన్ టెంపులే కాకుండా ఈ కొండల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా కింద తీసుకుంటే నేలమల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది, తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంది, వినాయక టెంపుల్ ఉంది, అదేవిధంగా ఏనుగు మల్లమ్మ టెంపుల్ ఉంది, అదేవిధంగా ఎలక తీర్థం అని ఉంది, తర్వాత నిచ్చెనగుండం అని ఉంది. ఇట్లా చాలా ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే పురాతనమైన చాలా కట్టడాలు అక్కడ ఉన్నాయి. దాదాపు ఈ 15,000 ఎకరాల్లో ఒక్క టెంపులే కాదు, చాలా టెంపుల్ సముదాయం ఇది ప్రజలకు చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. ప్లస్ ఇది 2 రకాలుగా, ఒకటి మత విశ్వాసాలకు సంబంధించి, 2 ఎన్విరాన్మెంటల్ పరంగా, పర్యావరణ పరంగా కూడా అక్కడ ఆ ప్రాంతంలో మైనింగ్ కానీ ఏ రకమైన కార్యక్రమాలు కానీ ప్రభుత్వం కానీ ముందుకు తీసుకెళ్తే అక్కడున్న ప్రజల యొక్క ఆరోగ్యం కానీ పర్యావరణంగా దాదాపు నేను అన్నట్టు 60,000 మంది ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇన్ని వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడము లేదా వాళ్ళ మత విశ్వాసాలతో చెలగాటమాడడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రజల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి నుంచి ఈ డిమాండ్ నాకు వచ్చింది. ఈ మల్లయ్యకొండలో మైనింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు, దీన్ని మీరు ఎట్లయినా అడ్డుకోవాలంటే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అడ్డుకుంటాను అని ఆ రోజు మాట, ఎన్నికలకు ముందు అది 2008 ఆ ప్రాంతంలో. సో అప్పుడు ప్రభుత్వం ఇది చేయాలనే ఉద్దేశంతో కొంత పావులు గదిపిన మాట వాస్తవం. అప్పుడు 2004 నుంచి 2009 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాన్ని మేము నేను ఎలక్షన్స్ వరకు అది ముందుకైతే రాలేదు, కానీ అది ప్రపోజల్ అయితే ఉండింది గవర్నమెంట్లో. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ అంశాన్ని నేను మేజర్ అజెండాగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ వేగంగా పావులు గదుపుతున్న ఉద్దేశంతో మాకున్న సమాచారం మేరకు ఆ రోజు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తొలి స్పీచ్ అనుకుంటుంది నా తొలి స్పీచ్, నా అసెంబ్లీలో నా తొలి స్పీచ్ మల్లయ్యకొండను అడ్డుకునే దాని మీదనే మాట్లాడడం. ఎందుకంటే మా అందరికి కూడా సెంటిమెంటల్గా, ఎమోషనల్గా మా ప్రాంతం మీద అభిమానము, మా దేవుడి మీద అభిమానము మాకు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఎమోషనల్గా నేను ఫస్ట్ స్పీచే, నా తొలి ప్రసంగమే మల్లయ్యకొండను కాపాడుకునే దిశగా మేము ఆ రోజు తీసుకోపోవడం జరిగింది. ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. నా తొలి స్పీచ్ నేను ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను స్పీచ్ ఇచ్చిన ఆ రోజు 0 అవర్లో నేను మాట్లాడడం జరిగింది, తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు ఈవినింగే నాకు సీఎంఓ నుంచి ఆ రోజు కాల్ వచ్చింది. నాకు రాజశేఖర రెడ్డి గారు సీఎంఓ నుంచి నాకు కాల్ వచ్చింది. మీరు ఈరోజు చాలా ఇది మాట్లాడినారు కదా, ఈ అంశం కొంచెం తీవ్రమైన అంశమే, దీనిపైన ఏంటి వివరాలు మాకు ఇవ్వండి అంటే నేను వాళ్ళందరికీ కూడా ఆ రోజు వివరాలు ఇవ్వడం జరిగింది. మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, ఇదంతా చాలా అంశాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పిన అంశాలన్నీ ఇట్లా 60,000 మంది ప్రజలు, అక్కడ ఉన్న పర్యావరణ పరిస్థితులు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ రోజు పాజిటివ్గానే స్పందించినారు అందరూ. మేము దీని మీద రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత, ఎందుకంటే జనరల్గా 0 అవర్లో మాట్లాడిన అంశాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు. కానీ ఇది మల్లయ్యకొండ అంశము మనం మాట్లాడిన దానివల్ల అంటే కొంచెం వాళ్ళు కదలిక అయితే ఆ రోజు వచ్చింది. ఆ రోజు నన్ను మాట్లాడారు, నేను చెప్పాను వివరాలు. తర్వాత వాళ్ళు దాని మీద రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పడం జరిగింది. మీరు కూడా ముఖ్యమంత్రిని కానీ కలిసి మళ్ళీ రిప్రజెంట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు. ఆ తర్వాత పరిణామాల్లో నెక్స్ట్ 10 రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు మరణం చెందడం జరిగింది. సో అది అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ రోషయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చినారు. రోషయ్య గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని స్పీడ్గా ముందరికి తీసుకుపోవడం, ఆ ఫైల్ను అక్కడ జియో మైసూర్ అనే సంస్థకు ఆల్మోస్ట్ మైనింగ్ లైసెన్స్ ఇచ్చినారు వాళ్ళు. ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇవ్వడం, అప్పుడు కూడా రోషయ్య గారితో నేను పోరాటం చేయడం జరిగింది. మాకు ఒకసారి మా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ రోషయ్య గారు ఆధ్వర్యంలో జరిగినప్పుడు అప్పుడు చిరంజీవి గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యేగా, తిరుపతి ఎమ్మెల్యేగా. మా అందరి సమక్షంలో కూడా నేను చాలా తీవ్రంగా ఆయన నిలదీయడము, చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా మల్లయ్యకొండ పరిరక్షణ కమిటీ అని మేము ఒక కమిటీస్ ఏర్పాటు చేసుకోవడము, ప్రజల్లో గ్రామాన కమిటీలు వేసుకోవడము, సంతకాల సేకరణ ఉద్యమం చేయడము, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవైపు ప్రజాక్షేత్రంలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమము, రెండో వైపు ప్రభుత్వం మీద మనము ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా ఆపే కార్యక్రమము చేయాలనే దిశలో వెళ్ళడం జరిగింది. తర్వాత పరిణామాల్లో మనకు ముఖ్యమంత్రి మళ్ళీ మారడము, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడము, గల్లార్న గారు మనకు మైనింగ్ శాఖ మంత్రిగా రావడము జరిగింది. తర్వాత కూడా మళ్ళీ పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేయాల్సి వచ్చింది. గల్లార్న గారికి కానీ, సీఎం గారికి, అప్పుడున్న సీఎం గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ పలు దఫాలుగా నివేదించడము, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం. అప్పుడు మా జిల్లాలో ఉన్న మా గోపాలకృష్ణారెడ్డి అన్న, ముద్దుకృష్ణనాయుడు అన్న, మా సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కూడా దీనికి సహకరించడం జరిగింది. ఈ విషయాన్ని మేమంతా మా పార్టీ అధినేత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు,
ఆయనకు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకుపోవడము, ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించినారు. తర్వాత మా నియోజకవర్గంలో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఈ అంశం మీదనే మేజర్గా మల్లయ్యకొండ అంశం మీదనే ఆయన మా నియోజకవర్గంలో ఒక రోజంతా పర్యటన చేయడం జరిగింది. ఇప్పుడు డేట్ ఎప్పుడు 2012 ఫిబ్రవరి 11 2012లో ఆయన మా జిల్లా పర్యటన మా తాలూకా పర్యటన చేయడం జరిగింది. ఆ తాలూకా పర్యటనలో కూడా మేజర్ అంశంగా మల్లయ్యకొండనే తీసుకోవడం జరిగింది. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పూర్తిగా అడ్డుకోవాలి, మైనింగ్ చేయడం కరెక్ట్ కాదు, ఇది మత విశ్వాసాలకు సంబంధించింది, ఇది మనోభావాలకు సంబంధించిన దాని మీద యాజ్ ఏ తెలుగుదేశం పార్టీగా అందరూ ఆ రోజు సహకరించడము ఇవన్నీ జరగడం వల్ల అది ఆ రోజు ఫైనల్గా ఆగిపోవడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా కన్విన్స్ అయినారు, మా వాదనతో కన్విన్స్ అయినారు, ఇది ప్రజల యొక్క ఆగ్రహాలు వాళ్ళు చూసినారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకున్నారు, కన్విన్స్ అయ్యి ఆపేసింది. దీంట్లో ముఖ్యంగా మనకు ఆ రోజు గల్లా అరుణ గారు చాలా సహాయం చేశారు మాకు. ఓకే, మైనింగ్ మంత్రిగా ఉన్న గల్లా అరుణ గారు ఆమె చాలా స్టబన్గా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైల్ను ముందుకు తీసుకుపోను అని చెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా యాజ్ అ సీఎంగా ఆయనకు చాలా ఒత్తిళ్లు ఉన్నాయి ఆ రోజు ఈ మల్లయ్యకొండ విషయంలో. ఆయన కూడా గట్టిగా నిలబడ్డారు పైన కేంద్ర స్థాయి నుంచి, యూపీఏ సర్కార్ నుంచి ఆ రోజు ఆయనకు ఒత్తిళ్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ జియో మైసూర్ సంస్థ ఏదో ఎందుకంటే దాదాపు 15,200 ఎకరాలలో ఐరన్ ఓరు, నిజంగా అక్కడ ఐరన్ ఓర్ అనేది అది పెద్ద అంశం అవుతుంది, అంతే కదా, పెద్ద అంశం అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఏ మాట కామాట ఆ రోజు చెప్పడం జరిగింది, అన్న ఇది మన జిల్లాలో ఉన్న టెంపుల్, మీరు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, ఆమె గల్లా అరుణ గారు మన జిల్లా మంత్రి, వాళ్ళకు చెప్తే వాళ్ళు లాస్ట్లో కన్విన్స్ అవ్వడం జరిగింది. లేదు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపుతాము, దీన్ని ఇంకా ముందుకు ఫర్దర్గా తీసుకెళ్ళమని వాళ్ళిద్దరు కూడా ఆ రోజు నిలబడినారు. మల్లయ్యకొండ విషయంలో ఆ రోజు నిలబడ్డం వల్లనే ఆగింది. సెక్రటరీ శ్రీలక్ష్మి గారు ఉన్నారనుకుంటా అప్పుడు మైనింగ్ సెక్రటరీ నాకైతే ఐడియా లేదు ఎవరున్నారో, మైనింగ్ సెక్రటరీ అయితే నాకు ఐడియా లేదు. మైనింగ్ సెక్రటరీని మేము ఎప్పుడు కలవలేదు, ఎందుకంటే మేము పొలిటికల్గా లాబింగ్లోనే చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మైనింగ్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇది నిర్ణయం జరిగింది. ఇద్దరు జిల్లావాసులు, అది మాకు కలిసి వచ్చింది ఆ రోజు. మాకు మా జిల్లావాసి ముఖ్యమంత్రి ఉండడము, ప్లస్ మాకు మా మంత్రి గారు మన గల్లా అరుణ గారు ఉండడం, వీళ్ళిద్దరు కూడా డెఫినెట్గా ఆ రోజు అయితే మాకు సహకరించడం జరిగింది. ఒక స్టేజ్లో వాళ్ళు చేయాలని ముందుకెళ్ళినప్పటికీ తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము, అక్కడున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనము ప్రాపర్గా వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు లాస్ట్ మినిట్లో వాళ్ళు డ్రాప్ చేయడం జరిగింది. నాకు చెప్పారు కూడా వాళ్ళు, గల్లా అరుణ గారు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, లేదు ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళట్లేదు, మేము దీన్ని డ్రాప్ చేస్తున్నాము, ఈ కొండ విషయంలో డ్రాప్ చేస్తున్నామని ఆ రోజున్న ప్రభుత్వం ఉపసంహరించుకునింది ఆ నిర్ణయాన్ని. కరెక్టే మీరు చెప్పేది. మీ తొలి ప్రసంగం విన్న వెంటనే సీఎంఓ నుంచి మీకు ఫోన్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి కార్యాలయం నుంచి వచ్చింది, వివరాలు తీసుకున్నారు. 10 రోజులకు ఆయన చనిపోయాడు. ఒక రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండింటే మీ ప్రసంగము, మీ ద్వారా సేకరించిన డేటా ప్రకారము నిలుపుదల చేసేవారంటారా, కంటిన్యూ చేసేవారంటారా? ఖచ్చితంగా ఎవరైనా నిలుపుదల చేయాల్సింది. ఇందాక నేను అన్నట్టు ఇది ఇన్ని వేల మంది ప్రజలకు సంబంధించిన అంశం. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇంకొకరున్నా ప్రజా అభిప్రాయానికి, ప్రజా ఆగ్రహానికి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళలేరు. కానీ సీఎంఓ డేటా సేకరించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. రోషయ్య ఎందుకు ఆ ఫైల్ ముందుకు తీసుకెళ్లారంటారు? అది ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి మారినప్పుడు వాళ్ళ విధానాలు మారతాయి. సో అప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మాత్రమే నాకు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు మనకేం హామీ ఇవ్వలేదు, కాకపోతే ఆఫీస్ నుంచి రావడము పాజిటివ్గా స్పందన వచ్చింది. ఎందుకంటే జనరల్గా 0 అవర్ ముఖ్యమంత్రి ఆదేశాలతోనే వచ్చింటుంది డెఫినెట్గా. ఎందుకంటే 0 అవర్లో మనం ఏదైనా అంశం మాట్లాడితే, నేను మాట్లాడిన అసెంబ్లీలో 0 అవర్లో మనం ఒక అంశం లేవనెత్తినప్పుడు అది పెద్దగా స్పందించరు ప్రభుత్వం. నోట్ చేసుకున్నాం, చూస్తామంటారు. కానీ అక్కడ మన ఇష్యూని నేను ప్రజెంట్ చేసిన తీరు, ఇక్కడ ఇది మత విశ్వాసాలకు సంబంధించి ఉన్న ఈ అంశం కాబట్టి అని మనం ప్రాపర్గా అక్కడ అంశం లేవనెత్తినందువల్లనేమో అనుకుంటా, నాకు తెలియదు. ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ నుంచి నాకైతే ఆ రోజు ఈవినింగ్ కాల్ వచ్చింది. దాని నుంచి మాకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, ఇది అసలు ఇష్యూ ఏంటి అని అడగడం జరిగింది. నేను వాళ్ళని కలవడం జరిగింది. ఆ రోజు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. అది సూర్యపీఠ దేవాలయము, సన్ రైజ్ డైరెక్ట్గా శివలింగం మీద పడతాయి. ఇది చాలా ఎన్విరాన్మెంటల్ పర్యావరణ సమస్యలు వస్తాయి. పర్యావరణ సమస్యల వల్ల మీకు సోషల్గా కూడా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఆ రోజు వాళ్ళకి ఆ రిపోర్ట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే నా దగ్గర ఆ రిపోర్ట్ లేదు, కానీ ఆ రోజు చెప్పింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టు ఫైనాన్స్ ఇనిషియేటివ్ అని వాళ్ళు ఒక ప్రపంచవ్యాప్తంగా ఈ మైనింగు ఏ విధంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని కూడా వాళ్ళకి నేను ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్యావరణం ఒకటే కాకుండా మత విశ్వాసాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, అత్యంత పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి, పర్యావరణం అంశం ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది అంత సులువుగా ఇది రెవెన్యూ ల్యాండ్లో ఉన్న టెంపుల్ కాదు, ఇది ఒక అడవుల మధ్యలో ఉన్న టెంపుల్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న టెంపుల్ ఇది. అందులో చాలా ప్రముఖమైన పుణ్యక్షేత్రం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అదేం మామూలుగా ఉన్న ప్రైవేట్ టెంపుల్ కాదు అది.
దానికి ఆదాయం వస్తుంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది, అన్ని రకాల ఇంత ముఖ్యమైన టెంపుల్ను మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ రిపోర్ట్స్ కూడా చూడండి మీరు, ఇంతమంది ప్రజల యొక్క జీవితాల మీద ఇది ప్రభావం పడుతుంది. ఇక్కడ ఓన్లీ మైనింగ్ జరపడం అనేది మత విశ్వాసాలు కూడా పక్కన పెడితే 60-70 వేల మంది ప్రజల యొక్క జీవితాలు మారిపోతాయి దీనివల్ల, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. సో వాళ్ళ సోషల్ ఈక్వేషన్స్ మారిపోతాయి, పర్యావరణ పరంగా దెబ్బతింటుంది, తర్వాత మత విశ్వాసాలు దెబ్బతింటాయి. అంతే కదా. ఇవన్నీ రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీసర్స్కు అధికారులకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా ఆ రోజు పాజిటివ్గా స్పందించినారు. మేము దీని మీద డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకుంటాం, ఇటువంటిది ఏదైనా ఉంటే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి అని చెప్పారు. సరే అని చెప్పాము. ఈ లోపల డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకునే లోపల ఇంకా అది దుర్ఘటన జరగడం, ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది. నేను ఒక స్టేజ్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనికి టోటల్గా పర్మనెంట్గా దీన్ని ఇట్లా మళ్ళీ చూడండి, ఇప్పుడు 15 ఏళ్ళ ఆ రోజు ఆపగలిగాం, మన పోరాటం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఆపగలిగాం. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత ఇది తెర మీదకి వచ్చింది. అందుకు ఇటువంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది సలహాలు కొంతమంది ఆర్కియాలజికల్ పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన అంశం ఏమంటే, దీంట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక మల్లయ్య కొండే కాకుండా ఇప్పుడు అన్నట్టు ఏనుగు మల్లమ్మ టెంపుల్, గౌరవమ్మ టెంపుల్, నేలమల్లేశ్వర టెంపుల్, తర్వాత ఎలక తీర్థము, ఇట్లాంటి చాలా ప్రసిద్ధమైన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఒక డీటెయిల్గా రిపోర్ట్ తీసుకొని మనము దీన్ని పురావస్తు శాఖ పరిధిలో కనుక మనం ఈ టెంపుల్ అంటే ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న ఎండోమెంట్స్ టెంపుల్ అది, దీన్ని పురావస్తు శాఖలో కనుక మనం మార్చుకోగలిగితే, ఎందుకంటే ఒక టెంపుల్ను పురావస్తు శాఖలో ఐడెంటిఫై చేస్తే 2 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ చేయడానికి ఇట్స్ హైలీ రిస్ట్రిక్టెడ్ జోన్ అవుతుంది. వన్స్ ఒక టెంపుల్ పురావస్తు శాఖలోకి కనుక వెళితే 2 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ చేయడానికి వీలు లేదు. మనకి ఇది జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి దీని మీద. ఒకటి ఆ విధంగా ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ దాదాపు మనకు 100 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా. అంటే ఇట్లాంటి టెంపుల్స్ అయితేనేమి, గుహలు అయితేనేమి, రకరకాలుగా 100 టోటల్గా ఒక 100 అంశాలు ఉన్నాయి అక్కడ టెంపుల్స్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటినీ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఫారెస్టు, రెవెన్యూ, పురావస్తు శాఖ వీళ్ళందరి సహకారంతో జాయింట్ సర్వే చేయడం జరిగింది. అక్కడ జాయింట్ సర్వే చేసి అక్కడ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 100 పురాతనమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ అయితేనేమి, గుహలు అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 100లో అట్లీస్ట్ మీరు ఒక 50 వాటిని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుంటే ఆ కొండలు టోటల్గా ప్రొటెక్ట్ అవుతాయి. అది ఇంకా సుప్రీంకోర్టు కూడా దాన్ని మైనింగ్ చేయడానికి అనుమతి ఎప్పుడు ఇవ్వదు. ఇప్పుడు అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్ చేపట్టాలంటే కేంద్రం నుంచి అనుమతులు రావాలి కదా. ఖచ్చితంగా రావాలి. అటవీ అనుమతులు, పర్యావరణ శాఖ అనుమతి కావాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. మేజర్గా అక్కడ రెవెన్యూ ల్యాండ్లో లేదు, ఫారెస్ట్ ల్యాండ్లో ఉంది కాబట్టి ఫారెస్ట్ శాఖ అనుమతులు కూడా కావాలి. ఫారెస్ట్లో చిన్న ఒక చెట్టు కొట్టడానికి కూడా ఒప్పుకోరు. సో ఇవన్నీ చాలా క్రిటికల్. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ మరి ఎట్లా లైసెన్స్ ఇచ్చిందో, వాళ్ళు ఎట్లా ముందుకెళ్తున్నారో మనకైతే తెలియదు డీటెయిల్గా. కానీ పర్యావరణ అనుమతులు కావాలి, ఫారెస్ట్ అటవీ శాఖ అనుమతులు కావాలి. ఈ అన్ని అనుమతులతోనే అక్కడ ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీరు వాస్తవం చెప్పేది అట్లయితే 2012లో మీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి అయినా ఆ రోజు ఒకటి అన్నారనమాట, మల్లయ్య కొండ జోలికి వస్తే మాడి మసైపోతారు, సహించము, అది ఇది అనేసి మాట్లాడారు. బాగానే ఉంది. ఆ విషయంలో ఆయన కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు, మైనింగ్ని జరగకుండా అడ్డుకోగలిగారట. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చేసి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఒక కాంపోజిట్ లైసెన్స్ జారీ చేశారనమాట. అది కూడా టెండర్లు కూడా గుట్టి చెప్పుడు కాకోకుండా అవి జరిగిపోతున్నాయి. అంటే నాడు అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వడం ఏంటి? అసలుకి ఏం జరుగుతుంది అక్కడ? అసలు అంటే నేను అనుకోవడము, చంద్రబాబు నాయుడు గారికి ఈ అంశం మీద అవగాహన అయితే ఉందండి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారము లేకుండా అయితే మేము ముందుకు తీసుకెళ్ళి ఉండలేము అంశం. ఆ రోజు పార్టీ అధినేతగా ఆయన మాకు ఫుల్గా సపోర్ట్ చేసినారు. ఆయన కూడా పర్యటనకు వచ్చినారు. ఈ మల్లయ్య కొండ విషయం ఆయనకు కూడా తెలుసు. అదే అజెండాగా పర్యటన జరిగింది ఆ రోజు. ఆ మల్లయ్య కొండను ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలనే లక్ష్యంతోనే ఆ రోజు పర్యటన కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఆయన రావడం జరిగింది. ఈ రోజు నేను అనుకోవడం ఏంటంటే, అసలు ఆయనకు తెలుసా? ఇప్పుడు అధికారుల స్థాయిలో జరిగిందా ఇది? అధికారుల స్థాయిలోనే నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారా, లేదా ముఖ్యమంత్రి స్థాయిలో తెలుసా లేదా అనేది మనకు తెలియదండి. చంద్రబాబు నాయుడు గారి సహకారము, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారము, ఆ రోజు గల్లా అరుణ కుమార్ గారి సహకారం లేకపోతే డెఫినెట్గా ఆపిండలేము. అది ఆ రోజు చాలా ఒత్తిళ్ళు అయితే ఉన్నాయి గవర్నమెంట్ కూడా, ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా ఒత్తిడి ఉంది. అయినా ఆ రోజు ఆయన నిలబడ్డాడు. మన జిల్లా ప్రాంతము ప్లస్ మనకు ముఖ్యమైన టెంపుల్ అనే ఉద్దేశంతో ఆయన మనకు నిలబడ్డాం. వీళ్ళందరి సహకారంతో ఆ రోజు ఆపడం జరిగిందని. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అది ముందుకు గవర్నమెంట్ తీసుకెళ్ళాలంటే ఆయనకు జరిగిందా
తెలియక జరిగిందని తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి నోటీసులో లేకోకుండా అధికారులు కావచ్చు, మంత్రి మైనింగ్ మంత్రి చొరవ తీసుకునే అవకాశం ఉంటుందా? చెప్పలేము. ఇది ఎక్కడ పొరపాటు జరిగిందో మనం చెప్పలేము. అదే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం స్థానిక నాయకత్వం ఏదైతే అక్కడ తెలుగుదేశం స్థానిక జిల్లా నాయకత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇంతమంది ప్రజల ప్రాణాలతో మత విశ్వాసాలతో ముడిపడిపోయిన ఈ అంశం కాబట్టి అక్కడున్న స్థానిక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టికో లేకపోతే ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్లి దీన్ని ఆపే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆపినాడు, దీన్ని అడ్డుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మనకు తెలియదు. కాబట్టి అక్కడున్న స్థానిక కార్యకర్తలు కానీ నాయకులు కానీ జిల్లా నాయకత్వం కానీ ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్స్ ఉంటారు, మిగతా నాయకులు ఉంటారు, ముఖ్యమైన నాయకులు ఉంటారు, లేదా ప్రభుత్వమైన దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడము ఇవన్నీ చేసి ఎక్కడైనా ఒకవేళ పొరపాటు జరిగింటే అది సరిదిద్దుకుంటే మంచిది. లోకల్ నాయకత్వం అంటే అన్నమయ్య జిల్లా విషయానికి వచ్చేసరికి మనకు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చొరవ తీసుకోవాలి. లేదా ఇప్పుడు కొత్తగా జయచందర్ రెడ్డి తర్వాత ఆయన లిక్కర్ కేసులో అటు ఇటు అయిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గుల్లొల్ల శంకర్ యాదవ్కి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. ఇంతవరకు రామప్రసాద్ రెడ్డి దీని మీద మౌనంగా ఉన్నారు, నోరు మెదపడం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న గుల్లొల్ల శంకర్ యాదవ్ కూడా మౌనమే వహిస్తున్నారు. ఆయన అంటే అక్కడున్న ఆ భక్తుల మనోభావాలను కావచ్చు, అక్కడున్న పరిస్థితుల గురించి కావచ్చు, వాళ్ళకు తెలియక మౌనంగా ఉన్నారా, తెలిసి మాట్లాడడం ఎందుకులే, ప్రభుత్వంలోని పెద్దలు ఏమన్నా తెలిసి మళ్ళీ ఇబ్బంది పడతామా అనే మౌనవ్రతం చేస్తున్నారంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి టీడీపీకి ఇంకా ఇంతవరకు ఇన్ఛార్జ్ లేనట్టున్నారు ఎవరు. అవునా? శంకర్ యాదవ్కి ఇచ్చారు కదా, అఫీషియల్గా తెలియదండి, నాకు వచ్చినట్లేదు ఇంతవరకు అయితే. ఇన్ఛార్జ్ అనౌన్స్మెంట్ అయితే లేదు అనుకుంటున్నాను నేను, ఈ రోజు వరకు అయితే లేదు. ఏమైనా ఇచ్చారు, నిన్న మొన్న ఏమైనా ఇచ్చారని తెలియదు. సో ఒకవేళ అక్కడ ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో ఇది మీడియాలో రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి పోరాటం చేస్తున్నారని నేను కూడా వింటున్నాను. సో ఇప్పుడు అక్కడ ఉన్న జిల్లా నాయకత్వం దీన్ని చొరవ తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు, గల్లా అరుణ గారు అనుకుంటేనే ఆగింది. ఇప్పుడు మనం ఎన్ని ఉద్యమాలు చేశారు, మీరు అనుకునేలా అది చెయ్యాలి. గల్లా అరుణ కుమార్ గారిని ఒప్పించారు మీరు అంటారు. గల్లా అరుణ కుమారి గారు నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆమె అయితే చాలా మనం చెప్పగానే ఆమె కన్విన్స్ అయింది. ఆమె కూడా మంచి దైవభక్తురాలు, ఆమె కూడా శివుని భక్తురాలు. సో ఆమెకి చెప్పి కన్విన్స్ అయ్యంగానే ఆమె సహకారం లేకుండా అయితే అది ఆగేది కాదండి. నాకు తెలిసి ఆ రోజు మీరు గల్లా అరుణ కుమార్ గారితో మాట్లాడినప్పుడు, అమ్మ మీరు శివభక్తురాలు, మీరు శివుడి జోలికి వస్తే చాలా ఇబ్బందులు పడతారు, చాలా వ్యాపార పరంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ఎందుకమ్మా శివుడి జోలికి వస్తారని చెప్పడంతో ఆవిడ కూడా భక్తురాలు కాబట్టి కన్విన్స్ అయ్యి ఆమె తప్పుకున్నారు, దీని నుంచి నేను చేయనంటే చేయనని అన్నారు. అవును. ఆమెకు తర్వాత ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కూడా గల్లా అరుణ కుమార్ గారికి, అంటే మీతో ఒప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు గల్లా అరుణ కుమార్ గారు ఒత్తిడి చేశారు అప్పట్లో, ఆయనపై అవుతున్న ఒత్తిళ్ల కారణంగా ఆయన ఈమెపై ఒత్తిడి చేశారంటారు? లేదు, అంటే ఆ రోజు అది పై లెవెల్ నుంచి అయితే ఒత్తిడి ఉన్నిందండి దీని మీద. ఈ మైనింగ్ అనే దాని మీద అంశం మీద చాలా తీవ్రంగా ఉన్నింది. ఆ జియో మైసూర్ సంస్థ అనేవాడు పెద్ద ఎత్తున పైరవి చేయడము, పైన లాబింగ్ చేయడము, ఇక్కడున్న ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసే కార్యక్రమం చేయడం జరిగింది. కానీ లాస్ట్ మనం చేసిన పోరాటము, మనము ఆ కేసును మన యొక్క అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళకు పూర్తిగా తెలియజెప్పడం, ఉద్యమం రూపంలో అయితేనేమి, మనము అక్కడ వాళ్ళకు ఉన్న సమస్యలను తెలియజెప్పడంలో అయితేనేమి లాస్ట్కి ఇద్దరు కన్విన్స్ అయినారు. మొత్తం మీద మల్లయ్యకొండ ప్రాంతంలో సాధుకొండల్లో ఖనిజాలు ఉన్నాయి అనేసి అక్కడ మైనింగ్ చేపట్టాలన్నారు. అసలు ఆ క్వాలిటీ ఎంత ఉంది? ఇప్పుడు మైనింగ్ ఐరన్ ఓర్ ఉండవచ్చును, కానీ క్వాలిటీ అవసరం కదా. ఇప్పుడు ఓబులాపురం మైనింగ్కి మీ ఇతర మైనింగ్కి చాలా తేడా ఉంటుంది కదా. అంటే క్వాలిటీ ఎంత ఉంది ఏంటని ఎప్పుడైనా సర్వే చేసి బయటకు తీసారు? హెల్చల్ అంత ఎందుకు అసలు? లేదు, ఇప్పుడు అదే కదా ఇప్పుడు సర్వే చేస్తుంది వీళ్ళు. ఏపీఎండిసికి ఏదైతే 900 హెక్టార్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు. అంటే దాదాపు 2500 ఎకరాల దగ్గర వాళ్ళకు 2250 ఎకరాలు ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు దాన్ని సర్వే చేసి దాని క్వాలిటీ ఎంత ఉంది, దీన్ని ఏం చేయాలి, చేయొచ్చా లేదా అనే దాని మీద ఇప్పుడు వీళ్ళు సర్వే టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డేంజర్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు వీళ్ళు సర్వే చేస్తారు, సర్వే చేసి సపోజ్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి బాగుంది క్వాలిటీ అని, ఇంకా అయిపోయినట్టే కదా. 20,000 మంది ప్రజల జీవితాలు ఏమవుతాయి, టెంపుల్ ఏమవుతుంది, పర్యావరణ ప్రతికూలతలు ఎంత ఏర్పడతాయి, 2 మండలాల ప్రజలకు సంబంధించిన అంశం ఇది. సరే, వీళ్ళు ఓకే మంచి క్వాలిటీ ఉంది, ఇక్కడ మంచి ఐరన్ ఓర్ ఉంది, తీసి అమ్మితే మంచి మన కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఏపీ ప్రభుత్వానికి అని చెప్పినప్పుడు కేంద్ర అనుమతులు కావాలి కదా. కేంద్ర అనుమతులు లేకుండా ఎలా స్టార్ట్ చేస్తారు మైనింగ్? కేంద్ర అనుమతులు అక్కర్లేదు, ఓన్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు కావాలి కదా. పర్యావరణ అనుమతి కావాల్సిందే. అనుమతులు తీసుకుంటారు ప్రభుత్వం అనుకుంటే ఏముందండి, ఎంతసేపు వస్తాయి అనుమతులు? ఇప్పుడు అక్కడ మైనింగ్ అక్కడ అనుకూలంగా ఉంది అని కనుక వీళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తే
ఆటోమేటిక్గా మైనింగ్ జరిగిపోతుంది. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంది కదండి. ఉన్నా కూడా వీళ్ళు అందుకే మేము అనేది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే దీన్ని అడ్డుకోవాలి. ఇది అసలు అవసరం లేదు. అదే నేను అంటున్నా ఇందాక, యునైటెడ్ నేషన్ వాళ్ళు ఒక థరో రిపోర్ట్స్ తయారు చేసినారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎన్నో ఇటువంటి అంశాలను పరిశీలించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఉంది. ఇది ఆ రిపోర్ట్లో ప్రజలు దూరంగా ఉన్న చోటనే ఎంత ఎఫెక్ట్ పడిందో చెప్తున్నారు ఆ రిపోర్ట్స్లో. అంటే ప్రజా సమూహాలు లేని చోట మైనింగ్ జరిగితేనే ఎంత పర్యావరణమైన ప్రాబ్లమ్స్ పడినాయి అనేది చెప్తున్నారు. ఇది కొండ చుట్టూ 60-70 వేల మంది జనాభా నివసిస్తున్న కొండ ప్రాంతం ఇది. మీరు కొండలో మైనింగ్ స్టార్ట్ చేస్తే అంటే ప్రజల యొక్క ప్రాణాల కంటే ఆ వచ్చే కోట్లు ఎక్కువ కాదు. ఇంకో చోట చేసుకోండి మైనింగ్. ఈ ప్రజా సమూహాల మధ్య ఉండే కొండలో మీరు మైనింగ్ చేయడం, అందులో మత విశ్వాసాలతో ముడిపడిన అంశాల్లో ప్రభుత్వాలు ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఇదే అంశం ఆ రోజు ముఖ్యమంత్రులు కన్విన్స్ ముగ్గురు ముఖ్యమంత్రులు పోరాటం చేయాల్సి వచ్చింది. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో మేము డైరెక్ట్గా అంటే ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆ రోజు అసెంబ్లీలో లేవనెత్తడము, అంశం లేవనెత్తడం ఒక రకంగా ఆయనతో కూడా మేము ఫైట్ చేసినట్టే. తర్వాత రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు ముఖ్యమంత్రులతో ఫైట్ చేసి 15 ఏళ్ల క్రితం దాన్ని ఆపివేయడం జరిగింది. దాన్ని పూర్తిగా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని పురావస్తు శాఖలోకి మార్పించే సమయంలో దురదృష్టవశాత్తు నా ఎమ్మెల్యే పదవి పోవడము, 1 year ముందు నేను మాజీ ఎమ్మెల్యే అయిపోవడము, అప్పుడున్న రాజకీయ పరిణామాల్లో ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను పార్టీ మారడం వల్ల నేను 5 ఏళ్ళు ఉండవలసిన ఎమ్మెల్యే పదవి వైసీపీలోకి వెళ్ళడం వల్ల 1 year ముందే నా పదవి పోవడము, ఈ సమైక్యాంధ్ర ఉద్యమాలు అది లాస్ట్ కంక్లూజన్ తీసుకొచ్చినాను. నాకు తెలుసు ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలా. ఈ ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ప్రభుత్వ అధినేతల ఆలోచన ప్రకారం మళ్ళీ ఇది మొదలయ్యే అవకాశం ఉంటున్న ఉద్దేశంతోనే దాన్ని పురావస్తు శాఖలో కలిపేసి ఇప్పుడు ఇక్కడ 100 ఉన్నాయి ఇందులో టోటల్గా. ఈ గుళ్ళు అయితేనేమి, గుహలు అయితేనేమి, ఇలాంటివన్నీ దీంట్లో కనీసం ఒక 50 అయినా కానీ మనము పురావస్తు శాఖలోకి చేర్చగలిగితే, ఇప్పుడు ఆ టెంపుల్ పురావస్తు శాఖలోకి తీసుకున్నారనుకోండి, మేజర్ టెంపుల్, ఆ టెంపుల్ చుట్టూ 2 kilometer రేడియస్లో హైలీ రిస్ట్రిక్టెడ్ జోన్ అవుతుంది. సో దాంట్లో నువ్వు ఎటువంటి మైనింగ్ చేయడానికి లేదు, ఎవ్వరూ మైనింగ్ చేయడానికి లేదు. ఈ సుప్రీంకోర్టు అనుమతి కూడా ఇవ్వలేదు దానికి. సుప్రీంకోర్టు అనుకున్నా కూడా చేయలేదు. సో అంత కఠినమైన రూల్స్ ఉంటాయి. సో మేము ఇంకొకటి మనకు గౌరమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఏనుగు మల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఏనుగు మల్లమ్మను కూడా చేర్చామనుకోండి, ఏనుగు మల్లమ్మ దగ్గర నుంచి మళ్ళీ 2 kilometer రేడియస్. సో ఇట్లా అక్కడక్కడ ఒక 50 గనక మనం అక్కడున్న వాటిని పురావస్తు శాఖలో గనక మనం చేర్చగలిగితే టోటల్ 15,000 ఎకరాలు ప్రొటెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది నేను. కానీ దురదృష్టవశాత్తు పదవి పోవడము, ముందే మాజీ కావడము, తర్వాత అది ఫైల్ కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది. 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉండింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అప్పుడు తీసుకొని నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మల్లయ్యకొండ మైనింగ్ సంబంధించి ఇప్పుడు ఏపీలో 2వసారి ఆయన సీఎం అయినాక, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఈ ఆర్డర్స్ రావడం అనుకున్న ఆంతర్యం ఏమంటారు? అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయనకు సమస్య తెలుసు, అక్కడున్న ప్రజల యొక్క అభిప్రాయము తెలుసు, అక్కడ ప్రజల యొక్క ఆగ్రహాన్ని కూడా ఎలా ఉందనేది మేమందరం కూడా ఆయనకు కూడా తెలుసు. కాకపోతే అందుకే మేము అనేది ఇప్పుడు ఆయనకు తెలిసి జరిగిండాల్సిన అవసరం లేదు, తెలియకుండా కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడున్న స్థానిక నాయకత్వాలు, జిల్లా నాయకత్వం అయితేనేమి, మిగతా నాయకత్వాలు పార్టీలకు అతీతంగా, ఇది ఒక రాజకీయం కోసమో ఇంకో దానికోసమో చేసే కార్యక్రమం కాదు. పార్టీలకు అతీతంగా అధినేత దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు తెలిసి డ్రాప్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద అంశము, మత విశ్వాసాలకు సంబంధించినది, హిందువులకు సంబంధించిన విషయము. ఇంత పెద్ద విషయము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగే అవకాశం ఉంటుందా అన్నది ఒక పెద్ద $1 million ప్రశ్న కాదంటారా? కావచ్చు. అంటే ఇప్పుడు తెలిసి ఉండాలని కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రాపర్గా అక్కడ ఉన్న వాళ్ళు నాయకులు సీఎం గారికి రిప్రజెంట్ చేసి ఇది తప్పు సార్, ఇది మనం కూడా మాట్లాడినాము, మనం కూడా దీని మీద అప్పుడు విభేదించినాము, మీరు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో దీన్ని విభేదించినారు, సో దీన్ని ఆపాలి అనే కనుక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా ఇవి ఒకటే అండి. ఎన్ని ఉద్యమాలు చేసినా ఏమి చేసినా అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క మనసు మార్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. అది మనం పోరాటాల ద్వారా చేస్తామా, ఉద్యమాల ద్వారా చేస్తామా, లాబింగ్ ద్వారా చేస్తామా? నేను 2 రకాలుగా తీసుకున్నాను ఆ రోజు. ఒకవైపు ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమము, రెండో వైపు పొలిటికల్గా మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, వాళ్ళను అవసరమైతే వాళ్ళకు గట్టిగా చెప్పడము, ఇవన్నీ చేసి మొత్తానికి మనం వాళ్ళ యొక్క మనసు మార్చితే తప్ప ఇది ఆగదు. ఎందుకంటే ప్రభుత్వాలు అనుకుంటే ప్రజలు ఎంత అండి ఈరోజు? కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాధికారం అనేది ప్రజలు అనుకుంటే ప్రభుత్వాలు ఎంత, ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ఎంత, ఎంతవరకు ఎలక్షన్ ఓటింగ్ రోజు వరకే, తర్వాత ప్రభుత్వాలు అనుకుంటే ప్రజలు ఎంత? 2024 ఏపీ ఎన్నికలు చూసాము, ఇప్పుడు 2026 తమిళనాడు ఎన్నికలు చూసాము.
ప్రజలు చాలా పవర్ఫుల్ అండి. మనకు 5 ఏళ్లకోసారి బ్యాలెన్స్ షీట్ వేస్తారు. మనం చేస్తున్న తప్పులు ప్రజలు గమనించట్లేదు చిట్టాపద్దులు రాస్తుంటారు. కంపెనీస్ అయితే సంవత్సరానికి ఒకసారి బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు, కానీ ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రాపర్గా బ్యాలెన్స్ షీట్ వేసి ప్రజా నిర్ణయాన్ని తెలియజేస్తారు. దాంట్లో డౌట్ లేదు. ప్రజలంటే ఒకరు కాదు, కొన్ని కోట్ల మంది మనసులు, పెద్ద సమూహం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మనం పొరపాటు చేస్తూ మన పొరపాట్లు వాళ్ళు ఎవరు చూడట్లేదు అనుకోవడము తప్పు అవుతుంది. ఖచ్చితంగా దాని మీద ఫలితం ఉంటుంది. మనకు చాలా ఎలక్షన్స్లో చూసినాము, ఎన్నో ఎలక్షన్స్లో చూసినాము. డబ్బు కానీ అధికారం కానీ దేన్ని మనల్ని మన అధికారాన్ని కాపాడలేదు. ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని, రాజ్యాధికారం అనేది పవర్ఫుల్ వెపన్ అండి. అది ఆ రాజ్యాధికారాన్ని ప్రజల యొక్క సమస్యలు సంహరించే విధంగా ఉండాలి తప్పితే ప్రజల్ని సంహరించే విధంగా ఉండాలి. ప్రజల మత విశ్వాసాలు దెబ్బతినేలా కూడా ఉండకూడదు. ప్రజల సమస్యలు పరిష్కరించండి. మనకున్న రాజ్యాధికారం, రాజకీయ అధికారము అది ఒక వజ్రాయుధం లాంటిది. ఆ వజ్రాయుధాన్ని యూజ్ చేసి ప్రజల యొక్క సమస్యలు సంహరించాలి, కానీ ప్రజల్ని సంహరిస్తామనే ఒక లైన్ తీసుకోవడము రాంగ్ అవుతుంది. ఈ రోజు వాళ్ళు అంటున్నారు, ఆ రోజు మేము అది చేసాం, ఇది చేసాం, మల్లయ్యకొండ జోలికే వెళ్ళలేదు, జీర్ణోద్ధరణ పథకం అభివృద్ధి చేశామంటున్నారు కదా. మరి 2019-24 వరకు ఉన్న వైసీపీ హయాంలోనే ఈ మల్లయ్యకొండ ఆలయాన్ని పురావస్తు శాఖ పరిధిలో, అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకువెళ్ళి ఉంటే, వీళ్ళు చేర్చి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చేర్చితే డెఫినెట్గా అయ్యేది కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు పురావస్తు శాఖకు పోయిన తర్వాత అది హైలీ రిస్ట్రిక్టెడ్ జోన్ అవుతుంది. సో ఆ జోన్ పరిధిలో 2 కిలోమీటర్ల పరిధిలో, అంటే టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో మీరు ఎటువంటి మైనింగ్ చేయడానికి ఉండదు. ఇప్పటికైనా టేకప్ చేయొచ్చు. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వమైనా తీసుకోవచ్చు, లేదా ప్రస్తుత ప్రభుత్వం తీసుకోకపోతే ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా ప్రతిపక్షమైనా కూడా దాన్ని తీసుకోవచ్చు. అసెంబ్లీకి వెళ్ళారు కదా, వీళ్ళే ఒత్తిడి చేస్తారు. ఇంకా అసెంబ్లీకి సరే, అది అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది వాళ్ళ పార్టీ నిర్ణయం. కానీ అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. అల్టిమేట్గా మనం ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ప్రజల యొక్క సమస్యలను ఏదో రూపంలో, అది ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకూడదు అనేది మీ పార్టీ విధాన నిర్ణయం అయినప్పుడు కనీసం ప్రజాక్షేత్రంలో అయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఒక కంక్లూజన్ లాజికల్ ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడ పాలిటిక్స్ కాదు, ఇన్ని వేల మంది ప్రజల యొక్క జీవితాలు, మత విశ్వాసాలు అనేది కంటే కూడా అక్కడ పర్యావరణంగా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఏం జరుగుతుందండి? ఇది జరిగింది అనుకోండి, అక్కడ మత విశ్వాసాలు ఇవన్నీ మన ఆలయము ఇది అయిపోతుంది, మత విశ్వాసాలు ఇవన్నీ పక్కన పెడేస్తే ఇంకా ఏం జరిగే ప్రమాదం ఉంది? అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. మైనింగ్ ఇప్పుడు దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు యునైటెడ్ నేషన్స్ వాళ్ళే దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాని మీద చాలా రిపోర్ట్స్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించారు. అక్కడైతే మతం లేదు కదా, ఓన్లీ పర్యావరణం మీదనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎంత పర్యావరణంగా ఎంత ఇంపాక్ట్ అవుతుంది, అక్కడ దగ్గరలో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో ఏ రకమైన మార్పులు వస్తాయనేది అది క్లియర్ కట్గా ఉన్నాయి. ఎందుకంటే నీళ్లు కలుషితమవుతాయి, గాలి కలుషితమవుతుంది, ఆ దుమ్ము దులిత ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అసలు అడవుల్లోనే ప్రజా సమూహాలు లేని చోట మైనింగ్ చేయడానికే చాలా పర్మిషన్స్ అయితేనేమి, చాలా జాగ్రత్తలు అయితేనేమి తీసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ప్రజల మధ్యలో ఉంది ఈ కొండ. ఓకే, ఇది ప్రజల మధ్యలో ఉంది. ఈ కొండ చుట్టూ 60 వేల మంది జనసంచారం ఉన్న మధ్యలో ఉంది. ఇప్పుడు తంబళ్ళపల్లి టౌన్ ఆనుకొని ఉంది. మల్లయ్యకొండ పాదాల కింద ఉంటుంది తంబళ్ళపల్లి టౌన్, మండల్ హెడ్ క్వార్టర్, నియోజకవర్గ హెడ్ క్వార్టర్. ఆ తంబళ్ళపల్లి టౌన్లోనే దాదాపు 10,000 పైన జనాభా ఉన్నారు ఆ ఒక్క టౌన్లోనే. అక్కడి నుంచి కిందికి అటు సైడ్ పోతే పెద్దమండెం ఉంది, కల్చర్లు ఉంది, శివపురం, సిద్ధవరం, కొటాల, గోబ్దిన్నె, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, అన్ని చిన్న విలేజెస్. పోనీ ఏమన్నా అక్కడ మాకు రైతాంగం ఏమన్నా బాగా డబ్బులున్న వాళ్ళ వేరే చోటికి పోయి ఎక్కడన్నా డ్రై ఏరియా ఏదో వ్యవసాయం చేసుకోవాలి, ఆ నీళ్లు వర్షాలు పడితే అసలు బోర్లు కూడా లేని పరిస్థితి. సో వాళ్ళు రీలొకేట్ కావాలన్నా, ఇంకో ప్రాంతానికి పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి వీళ్ళు సర్వే చేసి ఇక్కడ మైనింగ్ ఉంది, ఇక్కడ మంచి క్వాలిటీ ఇది ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాలు ముందరికి వెళ్తాయి. అప్పుడు ఇంకా ప్రజా ఉద్యమాలు తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అబ్బాయి రాజంపేట ఎంపీ, బాబాయి తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. బాబాయి అబ్బాయి ఇద్దరు కలిసి పోరాటం చేసిందే కదా, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే కదా. అందరూ చేయాలి. ప్రతిపక్ష నాయకులు డెఫినెట్గా తీసుకోవాలి. నేను అనేది ప్రతిపక్ష నాయకులతో పాటు అధికార పక్షంలో ఉన్న నాయకులు కూడా. అధికార పక్షంలో ఇప్పుడు మా జిల్లాలో నాయకత్వం ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం. వాళ్ళు కూడా దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా ఆయన సీఎం గారికి చెప్పాలి, ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఆయన లెవెల్లో జరిగిందా, లేకపోతే కింద అధికారుల లెవెల్లో జరిగింది. ఎందుకంటే ఇది పాత ఫైలు, అప్పుడు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ఆపారు ముఖ్యమంత్రిగా. గల్లా అరుణ గారు మైనింగ్ మినిస్టర్గా తను ఆపారు కానీ ఇది పూర్తిగా క్లోజ్ కాలేదు. పూర్తిగా క్లోజ్ కావాలంటే నేను అన్నట్టు శాశ్వత పరిష్కారం ఇది.
Correct. పురావస్తు శాఖలో కలపడము, దాన్ని హైలీ రిస్ట్రిక్టెడ్ జోన్ కింద ఆ ప్రాంతాన్ని తీసుకురావడం. ఓకే. సో ఆ కార్యక్రమం పూర్తిగా జరగలేదు కాబట్టి ఇప్పుడున్న అధికార పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన లెవెల్లో జరిగిందా, అధికారుల లెవెల్లో జరిగిందా అనేది కిందున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడున్న ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి, దీన్ని ఆపాలనేది వీళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావాలి. ప్రతిపక్షం తీసుకోవాలి డెఫినెట్గా, అధికార పక్షంలో ఉన్న నాయకులు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అందరూ తీసుకుంటేనే ఇది జరుగుతుంది. కరెక్ట్, అందరూ తీసుకుంటేనే జరుగుతుంది. అంటే అధికార పక్షం, ప్రతిపక్షము ఈ రెండు పక్కన పెడతాం. 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మీ గళాన్ని గట్టిగా వినిపించారు. ఓకేనా, ఆ ప్రజలంతా మీకు జేజేలు పలికారు. అదే ప్రజలు ఈరోజు ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ప్రవీణ్ పిలిస్తే మీరు రండి, మాకు తోడుగా నిలబడండి, ఈ ఉద్యమాల్లో మాతో పాలు పంచుకొని పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు నేను చేయగలిగినప్పుడు నేను దాన్ని ఒంటరి పోరాటం చేసినాను. ఆ రోజు నేను ఎవ్వరి సహకారాన్ని అడగలేదు, ఈవెన్ ప్రజల సహకారాన్ని కూడా నేను అడగలేదు పెద్దగా. నాకు ప్రజలు నాకు ఆయుధాన్ని అందించారు, అధికారం అనే ఆయుధాన్ని అందించారు. దాంతోనే నేను పోరాటం చేసినాను. ఈరోజు నేను మాట్లాడగలను తప్పితే ఇప్పుడు ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగే ప్రత్యక్ష రాజకీయాల్లో నేను లేను. ఈరోజు ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈరోజు కూడా మీరు ఎన్నోసార్లు నన్ను అడిగినా కూడా నేను మీడియా ముందరకు రావడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఇది ఒక అంశము, మల్లయ్యకొండకు సంబంధించిన అంశము, ఇది చాలామంది ప్రజల యొక్క జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి అందులో మనం పోరాటం చేసి దీన్ని ఆపాం కాబట్టి సో మనం మాట్లాడగలము. అక్కడున్న ప్రజలు కానీ నాయకులు కానీ దీని మీద నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు పోరాటం చేయాలి, వాళ్ళు దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం వాళ్ళు చేయాలి. ఎక్కడ ఇంతవరకు వైసీపీ నాయకులు లోకల్గా ఏదో మీడియాల ముందు ఖండిస్తున్నారు తప్పితే ఇంత పెద్ద ఇష్యూని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఇంతవరకు మాట్లాడలేదు. ఓకేనా, అయితే కూటమిలోనే ఒకరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మము అంటుంటారు. అంటే సనాతన ధర్మము అంటున్నప్పుడు ఇక్కడ హిందూ పవిత్ర శైవ క్షేత్రంగా వర్ధిల్లుతున్న మల్లయ్యకొండ దగ్గర మైనింగ్ చేయడం తప్పు అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖండించడం లేదు. పరిస్థితి ఏంటంటారు అసలు? అంటే పవన్ కళ్యాణ్, నేను అదే అంటున్నా, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందా లేదా మనకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అక్కడున్న జనసేన నాయకులకు కూడా ఉంటుంది. ఇప్పుడు మదనపల్లి ప్రాంతంలో అయితేనేమి, మా కాన్స్టిట్యున్సీలో కూడా జనసేనకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. మనం ఎక్కువగా సనాతన ధర్మము వీటి గురించి కూడా మనం ప్రస్తావిస్తున్నాము, బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం ఇటువంటి అంశం వచ్చినప్పుడు, ఈ మత విశ్వాసాలకు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి అతన్ని కూడా వీళ్ళు కన్విన్స్ చేయాలి. నేనేదైనా నా అనుభవంలో నేను చెప్తున్నాను, మనం కనుక ప్రాపర్గా మన అంశాన్ని, మన సమస్యను ప్రాపర్గా మనం రిప్రజెంట్ చేస్తే 90% అధికార పార్టీ వింటుంది, వినకుండా పోయేది. నేను ఎందుకంటే 3 ముఖ్యమంత్రులు పోరాడాను నేను ఆ అంశం మీద, మల్లయ్యకొండ అంశం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా ఉండింది ఆ రోజు, రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితేనేమి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా. సో అయినప్పటికీ వాళ్ళని ఒప్పించాము, మెప్పించాము, మనకున్న సమస్య చెప్పి దాన్ని డ్రాప్ చేయించాం. సో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది అందరికీ ఆయా పార్టీ నేతలు వాళ్ళ మీద ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. మతతత్వ పార్టీ అయిన బీజేపీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి గారు కూడా తంబలపల్లి నియోజకవర్గ వాసే కదా. ఆయన మదనపల్లిలో కాపురం ఉన్న తంబలపల్లి నియోజకవర్గ వాసే, పెద్దమండ మండలం అనుకుంటా. ఆయన దీని మీద ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు వీళ్ళంతా మౌనం వహిస్తున్నారు నియోజకవర్గాల్లో? ఇప్పుడు చల్లపల్లి నరసింహారెడ్డి గారైనా, మేమైనా, టీఎన్ ఫ్యామిలీ అయినా, కల్చర్ల ఫ్యామిలీ అయినా, ఈ ఫ్యామిలీస్ అన్ని వెనకబడిపోయినాయి రాజకీయాల్లో. ఇప్పుడు మేము మాట్లాడినా మా వాయిస్ వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఏ సమస్యను పరిష్కరించాలన్నా రాజకీయ అధికారం, రాజ్యాధికారమే ముఖ్యం. ఒట్టిగా మనం మాట్లాడితే వినపడుతుంది తప్పితే సమస్య పరిష్కారం రాదు. ఇప్పుడు తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే ముందు నుంచి రాజకీయం చేసిన కుటుంబాలన్నీ ఈరోజు వెనకబడిపోయినాయి వివిధ కారణాల వల్ల. సో ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఏదైతే యాక్టివ్గా ఉన్న ప్రతిపక్షము, యాక్టివ్గా ఉన్న అధికార పక్ష నాయకులు, వీళ్ళు ముఖ్యంగా దాన్ని తీసుకెళ్లాలా. ఇప్పుడు బీజేపీ అనేది కూటమిలో ఉంది, సో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. సో వీళ్ళిద్దరూ అనుకోవాలి. చల్లపల్లి నరసింహారెడ్డి గారు కూడా మాట్లాడితే మంచిదే, ఆయన కూడా వాయిస్ వినిపించి బీజేపీలో వాళ్ళ పెద్దలకు, ఎవరికైనా వాళ్ళ లీడర్స్కు చెప్పి ఈ అంశం ఇట్లా ఉంది, దీన్ని కంపల్సరీగా ఆపేయాలి అని ఆయన కూడా రిప్రజెంట్ చేయడం తప్పేం లేదు. అందరూ రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు మా లెవెల్లో మేము చేసిన సమయంలో చేసినాము. ఇప్పుడు మేము చెప్తే వినేవాళ్ళు కూడా ఎవరు లేరు, పై లెవెల్లో ఎవరు వినే పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రతిపక్షము, అధికార పక్షము దీన్ని సాల్వ్ చేయాల్సిన సమస్య ఉంది. ఇది లేకపోతే తీవ్రమైన ముప్పు వస్తుంది ప్రాంతానికి. ప్రజల జీవితాలతో ముడిపడింది, ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. దీన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ దీన్ని పరిశీలించాలి. ఎందుకంటే సొంత జిల్లా, చంద్రబాబు గారిది సొంత జిల్లా.
సొంత జిల్లాలో ఉన్న పెద్ద టెంపుల్, ఇంత పెద్ద రిజర్వ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుంటే సొంత జిల్లా అవుతుంది, ఇప్పుడు విభజిత జిల్లాలు తీసుకుంటే పక్క జిల్లా అవుతుంది. లేదు ఏమైనా కానీ ఎట్లయినా ఉమ్మడి చిత్తూరు జిల్లానే తీసుకోవాలి, మన సొంత జిల్లా కిందనే కన్సిడర్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఆయనకు కూడా ఈ సమస్య తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఈ సమస్య మీద పెద్ద ఎత్తున ఆ రోజు పోరాటం చేసినారు. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన ఒక నియోజకవర్గానికి వచ్చి ఒక సమస్య మీద మాట్లాడడం అనేది పెద్ద విషయం ఆ రోజు. ఎందుకంటే ఆయన మాట్లాడడము, మేము మాట్లాడడము, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకోవడం, ఇవన్నీ ఒక కోఆర్డినేషన్లో జరిగినాయి. కాబట్టి ఆ రోజు ఆగిపోయింది ఇది. ఏ ఒక్కరి సహకారం లేకపోయినా ఇది అయ్యేది కాదు. సో అందరూ సహకరించినారు, ఆపేసినారు. ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ల తర్వాత ఇది మళ్ళీ ముందరకు వచ్చింది, ఒక ముప్పులాగా పరిగణిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడున్న అధికార పక్ష నాయకులు అందరూ కలిసి దీన్ని ఆపాల్సిన అవసరం అయితే ఇది గవర్నమెంట్ సంస్థ అయినా కూడా పూర్తి గవర్నమెంట్కి సంబంధం ఏముండదు. ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇది కూడా టెండర్స్ పార్టిసిపేట్ చేసింది. అంటే అక్కడ మనకు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో ఇది మాకు అంటే బిడ్డింగ్ జరిగింది అక్కడ. అంటే ఏ సంస్థలు వేసినా ఇదైతే మనకు తెలియదు. ఫైనల్గా ప్రిఫర్డ్ బిడ్డర్ కింద వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇది ఇచ్చినారు, అంటే కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చినారు. ఆటోమేటిక్గా ఎంఎల్ కింద మారుతుంది, మైనింగ్ లైసెన్స్ మారిపోతుంది ఆటోమేటిక్గా. అది అక్కడ ఉంది, మేము ఎగ్జిక్యూట్ చేస్తాము అని కనుక వీళ్ళకు రిపోర్ట్ ఇస్తే, ఇప్పుడు వీళ్ళు సర్వే చేస్తారు, వీళ్ళు వెళ్ళి సర్వే చేస్తారు, మైనింగ్ ఉంది అని ఒక రిపోర్ట్ ఇస్తారు, ఆటోమేటిక్గా మైనింగ్ లైసెన్స్ కింద మారిపోతుంది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తారు. మైనింగ్ స్టార్ట్ చేయకుండా ఉండడానికి ఊరికే సరదాగా అయితే వాళ్ళు సర్వే చేయరు కదా. కరెక్ట్. 900 ఎకరాలు, 2250 ఎకరాల్లో వీళ్ళు సరదాగా అయితే చేయరు కదా, సీరియస్గానే చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఆపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆపాలంటే ప్రతిపక్షం స్పందించాలి, ప్రజా ఉద్యమాలను చేపట్టాలి, ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళలో మార్పు తీసుకొచ్చేందుకు వీళ్ళంతా ప్రయత్నించాలి. అంతే. ఇప్పుడు నేను చేసింది కూడా అంతే. మనం ముఖ్యమంత్రులకు ముందు రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ ఉన్న సమస్యను తెలియజెప్పాలి. అది అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు కూడా ముందుకెళ్ళి చెప్పాలి. ఇది అక్కడ ఉన్న జిల్లా నాయకత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇది ఎందుకంటే రేపు మీరు మైనింగ్ స్టార్ట్ చేస్తే పెద్ద అంశం అయిపోతుంది ఇది. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం. సో కాబట్టి వీళ్ళందరూ కలిసి దీన్ని ఆపాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడున్న స్థానిక నాయకులందరూ ఒక పేపర్ పులుల్లా మారకుండా, పేపర్ పులులు ఊరికే లోకల్గా మీడియా ముందు మాట్లాడకుండా ఒక ప్రజా ఉద్యమాలను చేపట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్కడ మైనింగ్ జరిగే అంశం పైన బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. లేకపోతే అది ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం ఎవరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి నువ్వు నీ యొక్క ఆగ్రహాన్నో, నీ యొక్క డిసెంట్నో నువ్వు తెలియజేయకపోతే, ఏదో రకంగా నీ యొక్క అసంతృప్తిని ప్రభుత్వానికి ఆ నిర్ణయం మీద నీ అసంతృప్తిని ప్రభుత్వానికి డిసెంట్ నువ్వు ఇవ్వకపోతే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏమీ లేదు, అంతా బాగుందని ముందుకెళ్తుంది. సో ఆ డిసెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ యొక్క రాజకీయ నాయకులు టేకప్ చేయాలి. ఇప్పుడైతే ప్రత్యక్షంగా ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళు టేకప్ చేయాలి. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి నాకు తెలిసి ఇన్ఛార్జ్ ఉన్నట్లేరు. ఒకవేళ ఫర్దర్ రేపు ఎల్లుండే ఎప్పుడో కొత్త ఇన్ఛార్జ్ ఎవరు వస్తారు, వాళ్ళు కూడా ఫస్ట్ అదే తీసుకోవాలి కార్యక్రమం. లేకపోతే మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న ఉపయోగం లేదు. రేపు ఎన్నికల్లో మళ్ళీ ఎట్లా ఓడిపోతారు. అంత పెద్ద అంశాన్ని, అంత పెద్ద మైనింగ్ అక్కడ స్టార్ట్ అవుతే అక్కడ ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ పార్టీని రక్షించుకోవాలన్నా, ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాలన్నా అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ముందెళ్ళి అక్కడున్న వాళ్ళ అధినేతలను ఒప్పించే కార్యక్రమం ఫస్ట్ చేయాలి. ఫైనల్గా ఒకటేనండి, మల్లయ్య కొండ స్వామి ఆ పైన ఉన్న క్షేత్రంలో ఆయన చాలా పవర్ఫుల్. ఆయన జోలికి కానీ, ఆయన కొండ జోలికి కానీ ఎవరైనా వస్తే గిన మాడి మసైపోతారు, సర్వనాశనం అయిపోతారు, అది ఇదని ఒక నానుడైతే ఉంది అక్కడ, పెద్దలు చెప్తుంటారంట. ఈ నేపథ్యంలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఇంత సాహసానికి ఒడిగడుతున్నారు అంటే ఏంటి అసలుకి? అదే అండి, ఇప్పుడు రాను ఈ ప్రజల అభిప్రాయాలు, మత విశ్వాసాల కంటే ప్రభుత్వానికి ఆదాయమే ఎక్కువ ప్రయారిటీగా కనపడుతుంది. అది ప్రభుత్వం యొక్క పాలసీలను బట్టి ఉంటుంది. ప్రభుత్వం ఆ రకమైన పాలసీలు ఉంది. ఇక్కడ ప్రజా ఆరోగ్యము లేదా ఇంకోటి దానికంటే అక్కడ మైనింగ్ ఇంపార్టెంట్ అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ చాలా దేశాల్లో రిస్ట్రిక్టెడ్గా జరుగుతుంది మైనింగ్ కూడా. ఇట్లా ఇండియాలాగా మన భారతదేశంలో విచ్చలవిడిగా జరుగుతుంది, కానీ బయట మిగతా దేశాల్లో అంత ఈజీగా మైనింగ్ కార్యక్రమాలు అవి జరగడం చాలా చాలా డిఫికల్ట్. అక్కడ ఉన్న వాతావరణము, అసలు ఇంతమంది ప్రజలు ఒక పక్క నుండి ఇంపాసిబుల్. అసలు అది ఒక్క భారతదేశంలోనే సాధ్యమవుతుంది. ఇన్ని వేల మంది కొండ చుట్టూ ఉంటే అక్కడ మైనింగ్కు ముందుకెళ్ళడం అనేది ఒక్క భారతదేశంలోనే జరుగుతుంది. వేరే దేశంలో ఒక 10 మంది ఉంటే కూడా చేయలేరు మైనింగ్. వాళ్ళని పెద్ద ప్రాసెస్, వాళ్ళని రీలొకేట్ చేయాలి. మైనింగ్ కంటే ముందే చాలా పెద్ద అంశాలతో, పర్యావరణ అంశాలు వీటన్నిటితో ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసుకుంటే మంచి జరుగుతుంది.
ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే బ్యాలెన్స్ షీట్ వేస్తారు సింపుల్గా. ఇంకా అంతే. చూద్దాం, బ్యాలెన్స్ షీట్ వేసేక ముందు తన క్షేత్రాన్ని కాపాడుకోవడానికి ఆ శివుడే మూడో కన్ను తెరిచి ఏమన్నా వీళ్ళందరూ మనసులు మారుస్తాడా, లేకపోతే ఏమి జరిగితే ఏముందిలే మాకు ఆదాయం వస్తే చాలు అనే ధోరణిలో ఈ ప్రభుత్వాలు ముందుకు పోతాయా అన్నది కూడా మనం వేచి చూద్దాం. ప్రవీణ్ కుమార్, 99% ప్రభుత్వాలు ముందుకెళ్ళవండి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే పనిచేస్తుంది, సెన్సిబుల్ గవర్నమెంట్స్. సో సెన్సిబుల్గా ఉన్న ఏ గవర్నమెంట్ అయినా ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చే ఇటువంటి అంశాలను తీసుకొని ముందుకైతే వెళ్ళవు. వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందో జరిగి ఉంటుంది, దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏమో అక్కడ కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చారు, అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుని దాన్ని డ్రాప్ చేసుకోవచ్చు. ఆ శివయ్య ఈ పాలకుల యొక్క మనసు ఏమైనా మారుస్తారేమో. అవును, లేకుంటే శివయ్య ఇంకా పోనీలే ఈ కలియుగంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా అని వదిలేస్తారనేది కూడా మనం చూడాలి. ఇంకా శివయ్య అనుగ్రహమే అనమాట. ఇంకా అంతే, శివయ్య వాళ్ళ మనసులు మార్చాలి. ఇప్పుడు అంతే కదా, ప్రజలు నాయకులు కాపాడలేనప్పుడు దేవుడిని కాపాడుకోవాలి. అంతే, దేవుడు తానే కాపాడుకోవాల్సి వస్తుంది. అంతే, అది ఇంకా ఆ అంశం కోసం మనం వేచి చూద్దాం. ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ముందుకు ఏ విధంగా పోతుంది, ఇంకా సర్వే జరుగుతుంది కదా, సర్వే ఏం తెలుస్తుంది. ఓకే, చాలా క్వాలిటీ ఐరన్ ఓర్ ఉంది అని తెలిసిన తర్వాత ఎలా జరుగుతుంది, లేదా దానికన్నా ముందే ఏమైనా బ్రేక్ పడుతుందా? సర్వే చేయడం అనేది రాంగ్ అండి. ఒకసారి సర్వే చేసి అక్కడ ఏదైనా అక్కడ ఐరన్ ఓర్ ఉంది అని గనక వాళ్ళు ఒక నివేదికలతో వస్తే ఇంకా ఆపడం చాలా కష్టం. అందుకని మనం మొదట్లోనే దాన్ని ఆపేసేయాలి. ఒకవేళ ఐరన్ ఓర్ ఉన్నా మనం చేయకూడదు అనే ఒక పద్ధతిలో దాన్ని ఆపేసేయాలి. అంతేగాని మేము తెలుసుకుంటాము అక్కడ ఏముంది ఐరన్ ఓర్ అనేది, అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఐరన్ ఓర్ ఉంది, మంచి క్వాలిటీ ఐరన్ ఓర్ ఉంది అన్నప్పుడు ఇంకా ప్రభుత్వాలు ఆగవు, అప్పుడు ముందుకెళ్తాయి. సో అందుకని ఈ స్టేజ్లోనే ఆపడము కరెక్ట్. చూద్దాం ప్రవీణ్ గారు, భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది ఏంటి అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ అన్న, నమస్తే. నమస్కారం.